ఇప్పుడు ఆ విషయానికి వచ్చినప్పుడు ఒకసారి బీఆర్ఎస్ మిత్రులు ఏం చేసిండ్రో ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్ ఇంతలా అప్రమత్తతోనో లేకపోతే గస్తీ కావాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే దాంట్లో కొన్ని మనం చర్చించలేని, మనం చెప్పినా కూడా ప్రజలు నమ్మలేని వాస్తవాలు ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు మేము దాన్ని ఏమంటాం, చాలా సీరియస్ గా దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదనేది మాత్రం వాస్తవమే అది. ఎందుకంటే వీళ్ళు కొంతమంది తీసుకురావడం, వాళ్ళతో చేయించడం, కాంగ్రెస్ చేస్తుంది అని అనడం. మళ్ళీ బయటి నాయకులు వస్తారు, వీళ్ళు ప్రచారం చేస్తారు, ఏదేదో చేయబోతున్నారు, మళ్ళీ కాంగ్రెస్ ఇట్లా చేస్తుందని చెప్తున్నారు. అది చాలా విచిత్రం అనిపించింది నాకు. అంటే రహమత్ నగర్ కానీ బోరగొండ కానీ ఇంతకుముందు నేను 2004 నుంచి 8 వరకు ఆ ఏరియాలో ఉన్నోన్ని, ఆ, అక్కడనే నివాసం ఉన్నోన్ని. కాబట్టి నాకు అక్కడ చాలా మంది పరిచయస్తులు కూడా ఉండే. సార్ వీళ్ళు ఇట్లా చేయబోతున్నారు, సార్ ఇట్లా చేస్తున్నారు, ప్రిడిక్షన్స్ కూడా వచ్చాయి. అవి మా నాయకులు ఎవరెవరు ఏ ఏరియాలో ఉన్న ఏ డివిజన్లో ఉన్నారో వాళ్ళకి నేను సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే, కాబట్టి చేసింది ఏ విధంగా చేసింది అనేది బీఆర్ఎస్ మిత్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ ప్రచారంగా కాకుండా దాన్ని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ గా చేయడం అనేది వాళ్ళకి పెద్ద సమస్య అయిందనేది నేను అనుకుంటున్నా. ఈవెంట్ కాదు కదా. దయాకర్ గారు, కాంగ్రెస్ కి కలిసి వచ్చిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ప్రీ పోల్ అన్ని దాదాపుగా ఆల్మోస్ట్ ప్రీ పోల్స్ అన్ని బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అక్కడ అని చెప్పేశాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అయ్యాయి పూర్తిగా. దాదాపు అన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే మీకు ఏం కలిసి వచ్చింది అనుకుంటున్నారు ఆ టైంలో, ఆ గ్యాప్లో? నేనేమంటున్నా, ప్రీ పోల్ అయినా ఎగ్జిట్ పోల్ అయినా కూడా అంచనానే. రేపు రియల్ రిజల్ట్ వస్తుంది, మీరు చూస్తారు. అది మాకు ఇంటర్నల్ రిపోర్ట్ మొదటి నుంచి ఉందని చెప్తున్నారు. ఈవెన్ దో 10 days ముందు నుంచి కూడా ప్రిడిక్షన్ ఏంటి, ఆ పాజిటివ్ అంశాలు పెరుగుతున్నాయి. ఒకటి, వాళ్ళు మా మీద వేయాలని చూసి, ఇప్పుడు నవీన్ రౌడీనా, స్టూడెంటా, లేకపోతే కంటెస్టెంటా, పొలిటీషియన్ అనేది లోకల్ ఉన్న వాళ్ళకి తెలియదా? వాళ్ళు ప్రచారం చేసినంత మాత్రాన. రెండవది, లోకల్ అనే అంశం కంటే కూడా యంగ్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యిండ్రు. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి అనేది కూడా ముస్లింలో కొంత పాజిటివ్ రాలేదని చెప్పలేను. కానీ ఎప్పుడైతే ఈ ఎంఐఎం మద్దతుతో పాటు వీళ్ళు నవీన్ మీద టార్గెట్ చేసి ఏదైతే దుష్ప్రచారం చేసిండ్రో తనకు ఎక్కువ కలిసి వచ్చింది. వామాంతం మనోనికి టీఆర్పీ పెంచిందని నాకున్న అంచనా. నేను ఇప్పుడు పొద్దుగాల వీళ్ళను ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంతమంది వాకింగ్లు అక్కడిక్కడ కలుస్తారు కదా మనోళ్ళు, మౌత్ టాక్ చెప్తున్నా నేను, అయిపోయింది, మంచిగా అయిపోయింది, గెలుస్తున్నాడు, కంగ్రాట్స్ అని చెప్తున్నారు.